ఇప్పుడు ఏం చెప్తున్నాను, చొక్కా కట్ చేయడానికి క్లాత్ మనకి ఇలా 2 అంచులు అనేది మనకి ఓపెన్గా ఆపోజిట్గా ఉండాలి. అర్థమైనా ఇలా మనకి ఎదురుగా ఉండాలి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ కింద స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. క్లాత్ ఈ క్లాత్ కట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసాను ఏంటంటే ఇది నాకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఫోల్డింగ్ చేయడానికి. బటన్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఇక్కడ 2 ఇంచులు వదులుకుంటుంది. చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు అని ఏమి ఉండదు. ఓకేనా? ఓకేనా? కానీ మీకు ఇచ్చే క్లాత్లో నేను నాకు చిన్న సైజ్ ఇస్తాను కదా, 1.5 వదులుకొని సరిపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను నార్మల్గా 2 ఇంచులు వదిలేసాను. చూడండి 2 ఇంచులు ఉంది కదా, ఇదే కదా 2 ఇంచులు 2. ఓకేనా? లైన్గా గీత గీసుకోండి. మీ గీత ఎంతవరకు తీసుకోవాలి? నేను పొడవు ఎంత అంటే ఫస్ట్ మెజర్మెంట్ ఏముంది? పొడవు అవి మనకు కావాల్సిన మెజర్మెంట్స్. మనం ఇదంతా క్యాన్వస్ పట్టి ఎంత చేసాం వీటి కోసమే కదా. మరి ఇవే యూజ్ చేయాలి మనం. వీటితో మనం పని లేదు. మనకి ఈ విలువలు రావడానికి వీటితో పని. ఈ విలువలు వచ్చినాక మనకి అర్థమైందా? ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ విలువల ప్రకారంగా మనం కటింగ్ చేద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ ఏమో చూడండి, 30.25 అంతేనా? చూడండి బాగా. అంటే నెక్స్ట్ మెజర్మెంట్ ఏముంది? 2.6 కదా. ఇక్కడికి 2.5. 6 అంటే ఒక లైన్ ఎక్కువ. ఓకే, లేదా 2.5 వేసిన సమస్య ఏం రాదు. 3 ఇంచులు మాత్రం వేయదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏముంది? షోల్డర్ ఉంది కదా, 9.75. ఎక్కడైంది? ఎక్కడైంది? ఇక్కడ చూపించండి నాకు. అది 9. ఓకేనా? 9:30. ఫస్ట్, సెకండ్, థర్డ్. పొడవు, కాలరు, షోల్డర్. ఈ 3 లైన్లు వచ్చిన తర్వాత టేప్ తీసేయండి. ఓకేనా? తీసిన తర్వాత ఈ 3 స్ట్రైట్గా తీసుకుంటాం. అర్థమైంది కదా? చిన్నపిల్లలకి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎలా చెప్తానో అలాగే చెప్తాను. మీకు అందులో కూడా డౌట్లు వచ్చినా నన్ను అడగండి. నేను ఓకేనా? ఫస్ట్ పొడవు వేసానండి, తర్వాత ఏం మార్పు లేదు అందులో. ఫస్ట్ ఓపెన్స్ అన్ని 2 నా వైపు వేసుకున్నాను. కింద స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని ఒక గీత గీసుకున్నాను. తర్వాత బటన్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయాలి కాబట్టి క్లాత్ కావాలి నాకు కొంచెం. కాబట్టి 2 ఇంచులు. ఓకేనా? 2 ఇంచులు. అర్థమైంది కదా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మెజర్మెంట్స్ ప్రకారంగా వెళ్తే నాకు ఫస్ట్ పొడవు ఎంత ఉంది? 30.25 ఉంది కాబట్టి సేమ్ అంతే పెట్టేశాను. తర్వాత 2.6 కాలరు, తర్వాత షోల్డరు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పొడవు పెట్టేస్తారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏముంది? కాలర్ ఉంది కదా, ఈ 2 లైన్లు గీసేస్తారు. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి షోల్డర్ ఎంత ఉంది? 9.75 ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ గీసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? షర్ట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బాగుందండి, ఫస్ట్ పొడవు పెట్టండి అంతే. ఇంకా టేబుల్ మార్చొద్దు. కిందికి దించడం, సైడ్కి జరగడం అట్లాంటివి ఏమి ఉండదు. పొడవు తర్వాత ఏముంది? మన కొలత ఏముంది? కాలర్ వస్తే అంత. 2 ఇంచులు రాని, 1.5 రాని, 3 ఇంచులు రాని, ఎంత వస్తే అంత. తర్వాత ఏముంది? షోల్డర్. అది ఎంత వస్తే అంత. 10 కానీ 11 రాని. సేపు కదులుకోకుండా కిందికి పైకి తెప్పకుండా 3 గీతలు మనం గీసుకోవాలి. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా? వచ్చిన పొడవులోనే 3. ఓకేనా? మళ్ళీ కిందికి ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ నుంచి 9.5 అలా ఉంటుంది. ఓకే కదా? ఫస్ట్ 3 లైన్స్ వచ్చినాయి. మీకు ఈజీగా అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గరికి రండి. ఇక్కడ మనం ఏ మెజర్మెంట్ గీయాలి, ఇక్కడ ఏం గీయాలి, ఇక్కడ ఏం గీయాలి అనేది బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇంకా మనకు పొడవుతో మనకి పని లేదు.
అది ఒక్క చోటనే మనం యూజ్ చేస్తాం. దాన్ని తీసేయండి మీ మైండ్లో. తర్వాత ఏముంది? కాలర్ ఇక్కడ వేసేయండి. ఎంత? కాలర్ 2.6. ఇదిగో ఈ లైన్ నుంచి, ఎందుకంటే మనం ఈ క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇలాగా, మనకి ఈ క్లాత్ పని లేదు. మళ్ళీ 2.6 నేను ఇక్కడ పెట్టామని చెప్పేసి ఇక్కడ నుంచి పెట్టారనుకోండి ఫెయిల్ అవుతుంది. ఈ లైన్ నుంచి మన కొలత. ఓకేనా? 2.66. ఓకే కదా? 2.6. తర్వాత ఏముంది మెజర్మెంట్? ఎంత? 9.75. 9.75. ఈ లైన్ దగ్గర నుంచి చూసుకోండి. అర్థమైంది కదా? లేదా మీకు కన్ఫ్యూజన్ ఉందంటే ఇలాగైనా, నాకు తెలిసిందే కన్ఫ్యూజన్ అవుతుంది. టేప్ తిప్పితేనే కన్ఫ్యూజన్ ఉంటుందా? చూడండి 9.75 అంటే ఇక్కడ ఇదే బెస్ట్. ఇక్కడ మనం 9.75 ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే తీసేస్తాం. ఇలా టేప్ రివర్స్ చేస్తే మనకు అన్నీ అయిపోతాం. ఈ రెండు కొలతలు లైన్ మీద ఇంకో షోల్డర్ కాలర్ లైన్ మీద తీయాలా? ఫస్ట్ పొడవు, కాలరు, షోల్డర్. కాలరు, షోల్డరు, చెస్ట్. ఓకేనా? ఇప్పుడు మూడో లైన్ దగ్గర మన నెక్స్ట్ మెజర్మెంట్ ఏముంది? చెస్ట్. ఎంత? 11.5. ఓకేనా? తర్వాత ఏముంది? పొట్ట భాగం ఉంది కదా, పొట్ట భాగం ఇక్కడికి గీయాలా, ఇక్కడికి గీయాలా, ఇక్కడికి గీయాలా అని డౌట్ వస్తుంది. ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత ఉందో చూసుకోండి. 20 ఇంచులు ఉంది కదా దాదాపుగా. కరెక్ట్గా అంచనా ఏమవుద్దు, 20 ఇంచులు అనుకోండి. ఎక్కడ దాకా సెంటర్ మనకి 10 ఇంచులు. ఓకేనా? అదే ఈ లైన్కి ఈ లైన్కి సెంటర్ భాగం చూసుకోండి అంతే. ఎన్ని ఇంచులు ఉంది? 11 ఉందా? 11.5. 11 సార్. తర్వాత లాస్ట్ ఇది 9.25 కదా. నేనేం చెప్పాను, ఇక్కడ ఎంత ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే వేసేయచ్చు, దానికేం సమస్య ఏమి ఉండదు. ఓకేనా? రైట్. మనకి ఇప్పుడు గీతలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఫస్ట్ పొడవు తీసుకున్నాను, కాలర్, షోల్డర్. 3 లైన్లు స్ట్రైట్గా గీసుకున్నాను. గీసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ దగ్గర ఒక పొడవు వదిలేయండి. ఇలా తీసుకున్నప్పుడు పొడవు వదిలేయండి. తర్వాత ఏముంది? కాలర్ ఉంది ఇక్కడ. తర్వాత ఏముంది? తర్వాత తర్వాత అది అర్థమైంది కదా క్లియర్గా? ఇది ఫ్రంట్ భాగం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లైన్లన్నీ ఎలా కలపాలి? చుక్కలేమో పెట్టినావు, ముగ్గే నాయన అంటారు కదా, అంతేనా? అంతే సార్. అది ఇప్పుడు చుక్కలను ఎలా కలపాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఈ చెస్ట్, స్టమక్, హిప్ ఈ 3 లైన్లను కలుపుకోండి. ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది హిప్ లైన్ కదా. హిప్ లైన్ మనకి కలిస్తే కలపండి, లేదా పక్కన వేసేయండి. ఇది కలుస్తుందా? కొంచెం పక్కన వేసేయండి. ఇది తీసుకోండి. ఇది కలిసిందా? కలవకపోతే ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా, అంతే. ఓకేనా? ఇంకో స్కేల్ ఉంటుంది, అది అయితే కలుస్తుంది. లెగ్ కర్వ్ అని ఒక స్కేల్ ఉంటుంది. ఇది హిప్ కర్వ్. దీన్ని బట్టి గీస్తే మనకు కొంచెం టైట్ అయితే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది బెండ్ ఎక్కువ ఉంది కదా, టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కలిపేసాను. తర్వాత ఏముంది? ఇక్కడికి రండి. ఇక్కడ మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నాం చూడండి. 9.75 ఉంది. 9.75. ఓకేనా? ఒక్క హాఫ్ ఇంచి 9.75లో నుంచి హాఫ్ ఇంచి తీసేస్తే ఎంత? 9.25. ఇదిగోండి, ఇదే కదా 9.25. ఇక్కడ వేసేయండి 9.25. అంటే దీనికి ఒక హాఫ్ ఇంచి ఇలా క్రాస్ లైన్ గీయడానికి అంతే. ఓకేనా? లోపలికి రావాలి. ఒక హాఫ్ ఇంచు స్ట్రైట్గా వేసేసినా నో ప్రాబ్లం. ఒకవేళ అదే ప్రకారం వేసి కూడా హాఫ్ ఇంచు సరిపోతుంది. ఓకే, ఇదే ప్రకారం వేసి 9.75 ఉంది కదండి, 9.75 వేసిస్తాం. హాఫ్ ఇంచ్ కిందకి వేసేస్తాం. ఇలా క్రాస్ చేసుకోండి. ఓకేనా? ఈ డాట్కి కలిపేసాం ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఇవ్వాలి, కాలర్ రౌండ్. మీకు ఈజీగా ఉండాలంటే ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ రౌండ్ ఎంత లోపలికి దించాలి, నేను నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్ అన్నప్పుడు 1 ఇంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవడం. ఇలాగా ఇలాగా
ఇక్కడ మాత్రం ఇలా కొంచెం క్రాస్ రావాలి. ఇక్కడ సేమ్ 1 ఇంచ్ పెట్టుకోండి. లేదా మీకు నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు స్కేల్ రకాలు అని చెప్పాను. ఫ్రెంచ్ కర్వ్ అని చెప్పేసి రౌండ్ స్కేల్ ఉంది కదా, స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఎక్కడైతే కలుస్తుందో ఇప్పుడు కలిసింది కదా మనకి కరెక్ట్గా గీసేసి, ఇంకా 1 ఇంచులు 1.25 మనకేం అవసరం లేదు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సార్ షేప్ అనేది దేనికి వస్తుంది? స్కేల్తో బాగా వస్తుందా లేకపోతే అంచనాలు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే హ్యాండ్తోనే బాగా వస్తుంది. లేదా స్టార్టింగ్ నుంచి అయితే స్కేల్ అయినా స్కేల్ యూస్ చేసి చేసుకుంటాం. ఇక్కడ ఉంది కదా 5, అలా ఇలా క్రాస్ ఓకేనా? అంతే, అలా లైట్గా ఎస్ ఆకారం. అర్థమైందా? రైట్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరూ చేయాలి, ఎవరైనా కాదు. అందరూ చేస్తేనే మీకు వచ్చినట్టు. మార్కింగ్ మీదగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే సార్. ఈ ఫ్యాన్ ఆఫ్ చేసినట్టు ఈ సెంటర్లో ఉండే ఫ్యాన్ పైన లాస్ట్ స్విచ్. ఇక్కడ మనకి ఓకేనా? ఎక్కడ దాకా ఫోల్డింగ్ చేయాలనేది తెలియదు కదా మనకి. సో దానికోసం చిన్న మీరేమంటారు? డాటా ఓకే, మీ సిస్టమ్ ఏదైనా అనుకోండి ఇలాగా. ఓకే, రాంగ్ మార్క్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇటు సైడ్ ఫోల్డింగ్ చేయాలని చెప్పేసి ఇలాగా. ఓకే, చూడండి, ఫస్ట్ ఇలా గీసి మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ గీసారనుకోండి, రెండు ఒకే వైపు వచ్చేస్తాయి. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ గీసిన తర్వాత రెండు ఇలా ఓపెన్ చేసి ఇలా గీయాలి, లేదా ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి, అప్పుడు రెండు లోపలికి. ఓకేనా? ఓకే సార్. అవును, మార్కింగ్ ఏదైతే గీసామో అది రైట్ సైడ్ వస్తుంది, మిగిలినది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఫ్రంట్ని బేస్ చేసుకొని బ్యాక్ ఎలా కట్ చేయాలి. బ్యాక్ ఎంత ఈజీ అంటే జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. ఇదే మీకు బాగా రావాల్సింది. నేను అందుకే అందరి చేత ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. చూడండి బ్యాక్ ఎంత ఇప్పుడు మనకి ఫ్రంట్ 2 భాగాలు కాబట్టి 2 కూడా వేసుకున్నాం. బ్యాక్ కాబట్టి మనకి ఒకటే షాప్, ఎందుకంటే ఇలా ముందుకు ఫోల్డింగ్ చేసాం. ఇప్పుడు 2 కూరలు ఇలా ముందుకు ఫోల్డింగ్ చేసాం అనుకో, ఎన్ని బ్యాగులు వస్తాయి? 2 వస్తాయి. 2 మనకు అవసరం లేదు కదా, ఒకటే షాప్. ఒక 10 తీసేయండి ఇలా. ఓకేనా? ఓకే సార్. ఇలా తీసేసి ఇలా ముందుకు ఫోల్డింగ్ చేసి, ఇప్పుడు చెప్పండి నాకు, ఈ ఫోల్డింగ్ ఈ నేను ఇలా ముందుకు వేసాను కదా ఫోల్డింగ్, ఇది ఎంత వేయాలి? ఎంత వెడల్పుతో వేయాలి? నేను మెజర్మెంట్ ఇంతనే ఇక్కడ దాకా వేయచ్చు కదా, లేకపోతే మొత్తం వేసేయచ్చు అనేది ఎలా డిసైడ్ చేస్తాం మనం? ఎలాగా? జస్ట్ ఎంత ఉంది? 11.5 ఉంది కదా, కరెక్ట్గా 11.5 వేసేయాలి. అర్థమైందా? చూడండి 12 ఉంది కదా, పర్వాలేదు, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. బాగా గుర్తుపెట్టుకోండి. అదే పక్కగా ఉన్నవాళ్ళు, ఇక్కడ ఎవరు ఉన్నారు పక్కగా? అలాంటి వాళ్ళు ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి కదా ఘాట్లు, మార్కింగ్లు. ఇవి పక్కగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా కింద తీసుకో, హాఫ్ ఇంచే. ఓకేనా? ఇలా కిందకి ముందుకు లాక్కోండి. లేదా మీడియంగా ఇలాగా ఇలాగా అలాగా ఉన్నారనుకోండి, సేమ్ పెట్టేసి. ఓకేనా? అర్థమైందా? అంటే వాళ్ళకి పక్కగా ఉన్న వాళ్ళకి పొట్ట అనేది ఎక్కువగా ఉండదు, హెవీ లూజ్ అయిపోతుంది. అందుకు కాబట్టి బ్యాక్ సైడ్ హెవీ లూజ్ ఉంటే బాగోదు. అర్థమైందా? అందుకు కాబట్టి తగ్గిస్తాం పక్కగా ఉన్న వాళ్ళు.
మీడియంగా ఉన్న వాళ్ళకి టోటల్గా ఓవరాల్ మొత్తం ఒకటే ఉంటుంది కాబట్టి సేమ్. ఓకేనా? ఓకే సార్. చూడండి బ్యాక్ ఎంత సింపుల్ అంటే ఫస్ట్ ఫ్రంట్ ఇలా వేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ అంటే లెంత్ తెలియదు. ఓకేనా? ఇలా తీసేయండి. తీసేసి కరెక్ట్గా 1.5 డౌన్ రండి. 1.5 ఎవరికైనా కానీ ఒకటిన్నర సార్. ఒకటిన్నర స్ట్రైట్గా లైన్ తీసేయండి. ఎవరికైనా సరే సార్. ఒకటిన్నర డౌన్ తీసేయండి. ఫస్ట్ ఫ్రంట్ ఎక్కడ దాకా అయితే ఉంటుందో దాని నుంచి 1.5 డౌన్ ఉంటుంది. షోల్డర్ ఎంత ఉంది? 9.7. మనకు అవద్దు 19, 34 అలా లాస్ట్లో నేను రౌండ్ అప్ ఎంత చేశాను కాబట్టి మనకి 9 ఇవ్వాలి. ఓకేనా? ఎంత ఉంది? 9.7. ఇక్కడ వేసి 9.7 అంతేనా? 9.7 అంతే. ఇప్పుడు మనకి సేమ్ దీనిలాగానే రౌండ్ రావాలి కాబట్టి ఇలాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా వేయదు మార్కింగ్, ఇలా లోపలికి వేయకూడదు. బ్యాక్ అనేది కొంచెం ఇలా ముందుకు ఉండాలి. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ముందుకు పెట్టాలి. మరీ ఎక్కువేం కాదు. తీసుకొని హాఫ్ ఇంచ్ ముందుకు అంటే అలాగే అలా తీసుకోండి. దీనికి ఇలాగా రౌండ్ తీసుకోండి. అర్థమైందా? ఎంత సింపుల్ అంటే ఇంక మొత్తం అంతే. యాస్టీజ్గా కట్ చేస్తాను. ఇంక ఏం తేడా ఏముండదు. షోల్డర్ నుంచి హాఫ్ ఇంచ్ ఏదో పెట్టుకుంటాం కదా అంతే. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా గీయకుండా ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ముందుకు వేసి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా కానీ ఎక్కువ ఉంటుంది. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ముందుకి. ఓకేనా? మజిల్ అనేది ఎక్కువ ఉంటుంది. చెప్పండి, బాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ క్లాత్ నేను ఇలా ముందుకు వేసాను ఫోల్డింగ్. మీరు రెండు ఇలా ఫ్రంట్ లాగా ఉన్నాయనుకోండి, బ్యాక్ కూడా రెండు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు వెనక కూడా గాలి తగ్గుతుంది. అసలు మనకి ఓపెన్ అయిపోతుంది. ఏ చొక్క కొట్టేది అనుకోండి. ఓకేనా? క్లోజింగ్ ఉండాలి బ్యాక్ కటింగ్ చేసేటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు కరెక్ట్గా సమానంగా పెట్టేసుకున్నాను నేను. పక్కగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ముందుకు లాగా కరెక్ట్గా ఫ్రంట్ ఎక్కడికైతే ఉందో పొడవు అక్కడ చిన్న మార్కింగ్ తీసుకొని అక్కడి నుంచి కిందికి 1.5 వచ్చి ఈ లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ షోల్డర్ ఎంతైతే ఉందో అలా మార్కింగ్ తీసి ఇలా స్ట్రైట్గా కాకుండా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ముందు తీసి ఇలా రౌండ్ తీసేసి అంతే. సింపుల్ బ్యాక్. ఒకే ఒక షోల్డర్. మనం బ్యాక్ కటింగ్ చేయడానికి ఎన్ని మెజర్మెంట్ కావాలి? షోల్డర్ ఒకటే కావాలి. మిగతా ఏం అవసరం లేదు. ఈ ఫ్రంట్ కట్ చేయడానికి అన్నీ కావాలి. ఓకేనా? ఇప్పుడు దాని ప్రకారం కట్ చేస్తాను. అయితే మనకి బ్యాక్ ఎవరికి డౌట్ లేదు కదా? ఏమైనా డౌట్ ఉన్నాయి చెప్పండి. బ్యాక్లో అంటే షోల్డర్ వేసుకొని కట్ చేయలేము. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉండాలి అనేది ఏది డిసైడ్ చేస్తారు మనం? షోల్డర్ తీసేసారు. షోల్డర్ 9.75 ఉంది కదా, 10 ఇంచెస్ ఉంది. ఓకే, సెట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి బాగా గమనించండి. హ్యాండ్స్ వెరీ ఈజీ. ఫస్ట్ స్ట్రైట్గా లైన్ తీసుకోండి. చెక్ చేసుకోండి 4 కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకేనా? ఏదైతే తక్కువ అని అనుకో మళ్ళీ మనకి హ్యాండ్ సరిగ్గా రాదు. అలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ మనకి హ్యాండ్స్లో కావాల్సింది షోల్డర్ కాదు, హ్యాండ్స్ పొడవు. ఓకేనా? హ్యాండ్స్ పొడవు ఎంత ఉంది చూడండి. నేను టేప్ ఎలా పెట్టాను. ఇక్కడ నుంచి 1 to 3 స్టార్ట్ అవ్వాలి. 24 కదా, 24 దగ్గర ఒక మార్కింగ్ ఉంది. టేప్ కలవడం చేయాలి. తర్వాత మనకి డౌన్ రావాలి. అంటే ఈ హ్యాండ్స్ అనేది క్రాస్ రావాలి. క్రాస్ డౌన్ కోసం పెద్దవాళ్ళకైతే 3.5 ఇంచులు, చిన్నపిల్లలకైతే 2 ఇంచులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పెద్దవాళ్ళకి ఎంత సార్? 3.5. 3 పర్వాలేదు. ఓకేనా? ఫస్ట్ నేను పొడవు తీసుకున్నాను 4 ఇంచ్ వద్దు, లోపలికి వెళ్ళిపోతుంది చొక్కా మొత్తం. చూడండి ఫస్ట్ నేను పొడవు తీసుకున్నాను. తర్వాత క్రాస్ డౌన్ కోసం, క్రాస్ డౌన్ కోసం 3.5 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు స్ట్రైట్గా తీసుకోండి 2 లైన్లు. ఓకే, ఈ లైన్ దగ్గర మనకి ఇది అవసరం లేదు. స్ట్రైట్ లైన్ అంతే. ఇక్కడ నుంచి పొడవు తీసేసుకున్నాం. ఇది సంక్ క్రాస్ డౌన్. ఓకేనా? 3.5 ఇంచులు.
మనకి హ్యాండ్స్ కటింగ్ చేయడానికి ఎన్ని మెజర్మెంట్స్ కావాలని చెప్పాను నేను. ఒకటి చేతి పొడవు అయిపోయింది, రెండోది షోల్డర్, మూడోది కప్స్. ఈ 3 మెజర్మెంట్స్. ఇది అదనం. ఈ 3.5 అనేది అదనంగా. ఓకేనా? ఇది మనం తీసుకోలేం కదా, కస్టమర్ దగ్గర మనం తీసుకోలేం కాబట్టి ఇది అదనంగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ డౌన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 3.5 పెట్టేసేసి నో ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ నాకు హ్యాండ్స్ కటింగ్ చేయడానికి 3 మెజర్మెంట్స్ కావాలి. చేతి పొడవు, షోల్డరు, కప్స్. ఓకేనా? ఫస్ట్ చేతి పొడవు అయిపోయింది. నెక్స్ట్ షోల్డర్ ఎక్కడ పెట్టాలి? ఈ లైన్ దగ్గర పెట్టాలి. 9.7. ఓకేనా? అలా గీసేయండి. తర్వాత ఏముంది ఇంకా మిగిలినది? కప్స్. ఇక్కడ ఎంత? 5.25. అలాగే చూడండి, దీనికి ఇలా క్రాస్ కడతాం. ఇంకా మనకి ఇక్కడ లూజు ఇవన్నీ ఏం అవసరం ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం క్రాస్, అంతే. అర్థమైందా? అన్నీ సరిపోతుంది. మనం ఆల్రెడీ 3 ఇంచులు తీసాం కదా అక్కడ. ఇప్పుడు మనకి కప్స్ ఎంత యాక్చువల్గా? 7.5 కాదు, కప్స్ ఎంత మనకి? ఇప్పుడు మనం ఒరిజినల్ 7.5 వచ్చింది, కానీ ఒరిజినల్ ఇలా పెడితే టైట్ అయిపోతుంది కాబట్టి మనం 2 ఇంచులు తీసుకున్నాం. అంతే. కప్స్ ఎంత మనకి? 9.5. ఆ 1 ఇంచ్ అనేది స్టిచెస్ కోసం. అర్థమైందా? ఇప్పుడు 9.5 మనం డివైడ్ బై చేస్తే ఎంత? 4.75 వస్తుంది కదా. మిగతా ½ ఇంచ్ స్టిచెస్ కోసం. అర్థమైంది కదా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 7.5 వచ్చిన దానికి 3 ఇంచులు కలపండి, దాన్ని డివైడెడ్ బై 2 చేసేసి ఆ వాల్యూ ఇక్కడ వేసేయండి, అంతే. ఓకేనా? రైట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచులు తీసుకోండి. ఓకే, 2 ఇంచులు తీసుకొని ఇలా క్రాస్ ఇలాగ క్రాస్, అంతే. అర్థమైంది కదా? హ్యాండ్స్ కటింగ్ చేయడానికి మనకి 3 మెజర్మెంట్స్ కావాలి. హ్యాండ్స్ పొడవు, తర్వాత షోల్డర్, తర్వాత కప్స్. ఈ 3 కావాలి. ఇది అదనంగా. హ్యాండ్స్ చంక క్రాస్ కోసం మనం పెద్దవాళ్ళకి 3.5 ఇంచులు తీసుకోవాలి. లేదా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ ఛాతీ భాగం ఉందా, దాన్ని డివైడెడ్ బై 10 చేసేయండి. 3.8. నేనేం చెప్పాను? 3.5 పెట్టేసేయండి. 3.8 పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అర్థమైందా? మళ్ళీ మీరు దాన్ని 10 భాగాలు చేసి ఎప్పుడైనా నేను పెట్టేదాన్ని కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను అలా చెప్తాను. ఓకేనా? మీరు చంక డౌను దేని నుంచి ఆధారంగా మీరు 3.5 పెట్టాలి అని చెప్తున్నారు అని మీకు డౌట్ వస్తే క్లియర్గా పెట్టాల్సిన మెజర్మెంట్ ఎంత అంటే, అది చెస్ట్ 34 ఉందనుకోండి, డివైడెడ్ బై 10 చేస్తే ఎంత? 3.4. 38 ఉందనుకోండి, 3.8. 35 ఉంటే 3.5. అలాగే. ఓకేనా? ఇప్పుడు కట్ చేయమంటారా మరి? హ్యాండ్స్ ఇంకా కటింగ్ అయిపోలేదు, జస్ట్ ఇలా బయటికి తీయండి అంతే. ఓకేనా? ఇక్కడ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయండి, 2 పొరలు ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ భాగం, ఇలా లోపలికి లైట్గా ప్లాస్ తీయాలి. చూడండి ఎలా తీస్తాం. అంతే, 1 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ అలా తీయాలి. చూడండి, మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేస్తాం. హ్యాండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రాస్ అనేది ఇలా బాగా తీయాలి. ఓకేనా? ఇది కొంచెం తగ్గించండి. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ½ ఇంచు మాత్రమే ఉండాలి. ఈ చివర 2 సమానంగా ఉండాలి. ఈ మధ్య భాగం మాత్రమే డిఫరెంట్ ఉండాలి, ½ ఇంచు డిఫరెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, ఇంకా ఏదైనా పెండింగ్ ఉందా? ఉంది సార్. ఏముంది? కప్స్ ఏముంది?
కాదు సార్ ఇక్కడ కటింగ్ అది కదా కటింగ్ వస్తుంది ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా కటింగ్ దీని పేరు ఏం పేరు చాక్ పట్టి దీని పేరు తెలుగులో చాక్ పట్టి అంటారు, చేతి పట్టీలు అంటారు, ఓకేనా. ప్లాకెట్స్ అంటారు ఇంగ్లీష్లో, ప్లాకెట్స్, ఓకేనా. మీకు ఎలా గుర్తుంటే అలా గుర్తుపెట్టుకోండి, చేతి పట్టీలు అని గుర్తుపెట్టుకోండి, ఓకే. వాటి కోసం ఎలా కటింగ్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఇలా లైన్లీ తీసుకోండి, ఓపెన్ చేసేయండి, ఓకేనా. చూడండి, మనం చాక్ పట్టీలు ఇటువైపు కట్ చేయాలా ఇటువైపు కట్ చేయాలా అనేది డౌట్ ఉంటుంది. ఇది ఫ్రంట్ అండి, నా చొక్కా ఉందా, ఇది నా చొక్కా, ఇది ఫ్రంట్ సైడ్, మీకు కనిపిస్తుందా చేతి పట్టి? లేదు కదా. ఇలా తిరిగితే అంటే వెనుక భాగం కట్ చేయాలి. ఎక్కడైతే మనకు క్రాస్ తీసామో అది ఫ్రంట్ భాగం, అంటే ఇక్కడ రావాలి, ఇది ఓకేనా. ఇప్పుడు చూడండి, దీనికి దీనికి ఎంత ఉంటుంది మనకి, చూడండి సార్, దాదాపుగా 5.5 ఉంది. అందులో సగం ఎంత, 2.7. అలా లైన్ తీసుకొని 5.5 ఇంచులు పొడవు గీసేయండి, ఓకేనా. అలా స్ట్రైట్గా కట్ చేసేయండి. ఓకేనా. అది కొంతమంది ఏం చేస్తారంటే షర్ట్ పట్టీలు ఎలా కట్ చేస్తారంటే, అంటే ఒకప్పుడు నేను ఇలా కట్ చేసేవాడిని, మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి అలా చెప్పాను. ఈ 4 పొరలు ఇలా ముందుకు చేసేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇక్కడ లైన్ తీసుకొని ఇక్కడ కట్ చేస్తాను. ఇది కూడా కరెక్ట్గా నచ్చింది, ఓకేనా. ఇదే మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటే ఇది పెట్టుకోండి, లేదా ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ ఏదో బాగా క్లియర్గా చూసుకొని ఈ రెండింటికి మధ్య భాగం ఎంత ఉందో అక్కడ కట్ చేసి, ఏది ఈజీగా ఉంటే అది. కానీ ఫ్రంట్ భాగంలో బ్యాక్ భాగంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఈ చేతి పట్టి ఇక్కడ కట్ చేశాను అనుకోండి, అవి ఇక్కడ వస్తాయి, ఇక్కడ ముందున కనిపిస్తూ ఉంటాయి. మనకి హ్యాండ్ అనేది ఏదో తెలియని డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, అర్థమైందా. ఇప్పుడు లాస్ట్ ఏంటి, షోల్డర్. దీనికి మీరు రైటు రాంగ్ వేసుకోండి. ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది ఫుల్గా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కానీ కనిపెట్టలేము ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. ఇది ఉంటే కనుక ఫ్రంట్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అప్పుడు ఈజీగా ఉంటుంది, ఓకేనా. రైట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఏముంది మనకి, షోల్డర్ కటింగ్. సింగిల్ షోల్డర్ అయినా తీయచ్చు, డబుల్ షోల్డర్ అయినా తీయచ్చు. ఫస్ట్ సింగిల్ షోల్డర్ చెప్తాను మీకు. డబుల్ షోల్డర్ అంటే ఏం లేదు, ఇదే వేసి పక్కన ఇంకోటి కట్ చేయడమే. చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేశానో, ఇక్కడ నుంచి ఇలా అయినా ఫోల్డింగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇలా అయినా ఫోల్డింగ్ చేయొచ్చు, ఓకేనా. షోల్డర్ కట్ చేయడానికి నాకు కావాల్సిన మెజర్మెంట్స్ 3. షోల్డర్ పొడవు, తర్వాత కాలర్ 2 సార్లు యూజ్ చేస్తాం, అర్థమైందా. అది ఇప్పుడు కొన్ని మీకు రికార్డు నేను చూడమని చెప్పాను, కానీ మీరు ఊరికి డయాగ్రామ్ చూసేసి వదిలేసారు కదా. సరే కానీ ఈ రికార్డులోది రాసుకోండి, అదేనా ఇదైనా సేమ్ ఒకటే ఉంటుంది, ఏదైనా చేంజ్ ఉంటే ఇంకదే రాసుకోండి, ఓకేనా. ఓకే సార్. ఒకసారి చదువు, ఇది చంద్ర తెలుగు రాదా, చదువుతారా మీరు? షోల్డర్ కట్ చేయ విధానం చదవండి, దాని ప్రకారమే కట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే షోల్డర్ క్లాత్ షోల్డర్ కట్ చేయి విధానం. క్లాత్ని 2 మడుపులు మడుచుకోండి. చూడండి 2 మడుపులు మర్చాను కదా ఇలాగా, ఓకే. నెక్స్ట్ ఏంటి, షోల్డర్ పొడవు 18 డివైడెడ్ బై 2. అదే మనకు ఆన్సర్ వచ్చింది కదా, 19 డివైడెడ్ బై 2. ఆ లాస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది అంత వేసేస్తాను ఇక్కడ. చూడండి, షోల్డర్ కట్ చేయడానికి నాకు 3 మెజర్మెంట్స్ కావాలి. ఒకటి షోల్డర్ పొడవు, కాలర్ 2 సార్లు యూజ్ చేస్తాను. ఎంత, 9.75. ఓకే, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ గీశాను 9.75, లేదా ఇలాగైనా పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి 9.75. తర్వాత ఏంటి, తర్వాత 9. అదొద్దు, నెక్స్ట్ పాయింట్ చదువు.
కాలర్ 2.5 పెట్టండి. మన కావాలంటే 2.6 ఉంది కదా, 2.6. ఓకే. ఓకే. వచ్చిన 2 లైన్స్ని స్ట్రైట్గా గీయండి. 1 2 స్ట్రైట్గా గీసుకోమన్నా. ఓకే. ఇప్పుడు మీ పేరేం పేరండి? అంతే. మీరు ఎలా చెప్తే అలా కట్ చేస్తా. రాంగ్ అయితే మీరే తప్పు. ఓకేనా? స్ట్రైట్గా గీసాను. నెక్స్ట్ ఫస్ట్ లైన్ దగ్గర ఫస్ట్ 5 లైన్ ఇంచులు పెట్టండి. ఫస్ట్ లైన్ దగ్గర వాడు ఏమన్నాడు? 5 ఇంచులు. 5 ఇంచులు పెట్టమన్నాడు. 5 ఇంచులు ఇలాగా. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ లైన్ దగ్గర 5 ఇంచులు పెడితే సెకండ్ లైన్ దగ్గర 3.5. ఓకే. సరే 3.5 3.5 అంటే ఇక్కడ 3.5 ఎందుకు పెట్టమన్నాడు? ఇక్కడ 5 ఇంచులు అంటే 1.5 మైనస్ చేయమని చెప్పేసి. నెక్స్ట్ మైనస్ 5 నుంచి కాలర్ని 2.5 పెట్టి నెక్ రౌండ్ గీయాలి. సరే ఇది ఎక్కడ? రెండవ లైన్ దగ్గర 3.5 మైనస్ 1.5 మైనస్ చేయాలి. ఓకేనా? 2 డాట్స్ని కలపాలి. షోల్డర్ కట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టాలి. క్లాత్ని 2 ఫోల్డింగ్లు వేసుకోండి. షోల్డర్ కొంచెం చిన్నగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం కాదు, అది చాలా ఈజీ. ఇలా 2 ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. ఓకేనా? నాకు షోల్డర్ కట్ చేయడానికి 3 మెజర్మెంట్స్ కావాలి. ఒకటి షోల్డర్ పొడవు, మిగతా 2 వచ్చేసి కాలర్. ఓకేనా? అంటే కాలర్ని 2 సార్లు యూజ్ చేయాలి. అర్థమైంది కదా? ఫస్ట్ షోల్డర్ పొడవు గీసేసాను, తర్వాత కాలర్ గీసేసాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఉండేది ఏంటి? ఇంకో మెజర్మెంట్ కాలర్. కానీ అది గీసే ముందు నేను ఇక్కడ 5 ఇంచులు హైట్ తీసుకుంటాను, ఇక్కడ 3.5 ఇంచులు హైట్ తీసుకుంటాను. ఈ 2 హైట్లు నువ్వు వేటిని ఆధారంగా బట్టి తీసుకుంటున్నావు అని మీకు డౌట్ రావాలి. అంతేనా? చూడండి రికార్డులో మీకు ఇది నేను రాసిన రికార్డే. చెస్ట్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం ఆ 2 లైన్లు. ఇప్పుడు చెస్ట్ 20 నుంచి 25 ఇంచులు, 25 ఇంచులు చిన్నపిల్లలు ఉందనుకోండి, మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి? 3 నుంచి 4 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేయాలి. అర్థమైందా? అర్థం కావడం లేదా? చదువుతున్నారా? మళ్ళీ చెప్పండి. షోల్డర్ కట్ చేయడానికి మనకి మేజర్గా 3 కావాలి. ఓకేనా? ఈ మెజర్మెంట్స్ మనం బాడీ మీద తీసుకోవడానికి అవ్వదు. ఇందాక నేను ఏం చెప్పాను, అది హ్యాండ్స్లో చెప్పాను కదా, సంక క్రాస్ డౌన్ రావడానికి మనం చెస్ట్లో 10వ భాగం తీసుకొని దాని ప్రకారం వెళ్ళిపోతామని చెప్పాను. అదేవిధంగానే ఇది కూడా ఇక్కడ ఈ హైట్ డిసైడ్ చేసేది చెస్ట్ 20 నుంచి 25 ఇంచులు ఉంటే మనం ఇక్కడ 4 ఇంచులు పెడతాం, ఇక్కడ 3 ఇంచులు పెడతాం. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? 25 నుంచి 30 ఇంచులు ఉంటే రౌండ్, ఇక్కడ 4 ఇంచులు పెడతాము, ఇక్కడ 3 ఇంచులు పెడతాం. తర్వాత ఏమన్నాడు? 30 నుంచి 35 ఇంచులు చెస్ట్ ఉంటే ఇక్కడ 5.5, ఇక్కడ 4 ఇంచులు. అర్థమైందా? తర్వాత 35 ప్లస్ మన చెస్ట్ ఎంత? 38 ఉంది అంటే 35 ప్లస్సే కదా. అప్పుడు ఎంత పెట్టమన్నాడు? 6 పెట్టమన్నాడు. ఇక్కడ మనం 6 పెట్టేస్తాం. అలాగా 6. ఇప్పుడు 2వ లైన్ దగ్గర 6 1.5 మైనస్ చేయాలి. అర్థమైందా? 6లోంచి 1.5 మైనస్ చేస్తే ఎంత? 4.5 ఇక్కడ వేసేయండి. ఓకేనా? ఈ 2 లైన్లు మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. అవి కూడా చెస్ట్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతాయి. ఓకేనా? మీకు ఓన్లీ ఈజీగా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఇక్కడ 3.5-4 ఇంచులు పెట్టండి, ఇక్కడ 3 ఇంచులు పెట్టండి. ఓకేనా? 2.5 3 ఇక్కడ 3.5 4 పెడితే ఇక్కడ 2.5 3, 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి ఈ లైన్కి ఈ లైన్కి. పెద్దవాళ్ళకైతే 5.5 6 ఇక్కడ పెడితే 4 4.5 ఇక్కడ పెట్టాలి. ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టాం. ఓకేనా? లేదా ఈ మ్యాటర్ రాసుకోండి, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే? ఇప్పుడు మన చెస్ట్ 38 ఉంది కాబట్టి నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటే 1.5 మైనస్ చేస్తే ఇక్కడ 4.5 వస్తుంది. ఓకేనా? ఈ డాట్ కలిపేద్దాం ఇలాగా క్రాస్. ఇప్పుడు నాకు ఇంకో మెజర్మెంట్ ఏముంది? కాలర్.
ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకి తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి కాదు, ఇక్కడ నుంచి కిందకి తీసుకోవాలి. 2.5 కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి పర్వాలేదు. మళ్ళీ మనం కట్ చేసుకుంటాం స్టిచ్చింగ్లో ఇలాగా. ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకుంటాం అంతే. షోల్డర్ కన్ఫ్యూజన్ కదా కొంచెం ఉందా? ఖర్చులో కూడా ఇందులోనే అయిపోతుంది సార్. అన్నీ అయిపోతాయి అందులోనే. ఖర్చుపోతే అన్నీ అయిపోతాయి, ఖర్చులు గిచ్చులు మనకి ఏం అవసరం లేదు, స్టిచ్చింగ్లోనే అయిపోతాయి. ఏం లేదు, షోల్డర్ కట్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ 3 అడుగులు, అదనంగా 2 వస్తాయి. అవి చెస్ట్ని బేస్ చేసుకొని మనకు వచ్చేస్తాయి. క్లాత్ని 2 మట్టలు మర్చుకోండి, షోల్డర్ పొడవు పెట్టుకోండి, ఒకసారి కాలర్ గీయండి, వచ్చిన 2 లైన్లను స్ట్రైట్గా గీయండి. ఓకేనా? ఫస్ట్ లైన్ దగ్గర 6 ఇంచులు పెడితే ఇక్కడ 4.5 ఇంచులు, ఫస్ట్ లైన్ దగ్గర 5 ఇంచులు పెడితే ఇక్కడ 3.5 పెట్టాలి. 1.5 తీసేయాలి. చిన్నపిల్లలకి 1 ఇంచ్ తగ్గించాలి. ఇక్కడ 4 పెడితే ఇక్కడ 3 పెడితే ఇక్కడ 2, అలాగే. అది ఎందుకు దేని ఆధారంగా పెడుతున్నామంటే చెస్ట్ ఆధారంగా పెడతాం. ఓకేనా? ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈజీనే, ఇందులో కష్టపడి ఏం లేదు. ఫ్రంట్ కంటే ఇది ఈజీనే కదా, ఫ్రంట్లో ఎన్నో ఉన్నాయి మెజర్మెంట్స్, అన్నీ యూజ్ చేయాలి. ఇదైతే 3 మెజర్మెంట్స్. ఓకేనా? కట్ చేస్తాం. ఇది మనకి షోల్డర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ. ఓకే, ఇది నెక్. అర్థమైంది కదా? చొక్కాలో ఎన్ని భాగాలు ఉంటాయి మనకి? కటింగ్ భాగాలు ఎన్ని ఉంటాయి? ఒక చొక్కా కటింగ్లో ఎన్ని భాగాలు, కటింగ్ భాగాలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఫ్రంట్లో, బ్యాక్, హ్యాండ్స్, షోల్డర్ 4. కొలతలు ఎన్ని ఉంటాయంటే 8. అర్థమైందా? ఓకే, రైట్. కూర్చోండి.